Garuda Express, an international courier service. వైఎస్ జగన్ సవాల్ విసిరారు. అసెంబ్లీ మైకుల సాక్షిగా చాలా గట్టిగా, స్పష్టంగా ఛాలెంజ్ చేశారు. తన పైన వస్తున్న విమర్శలకు, ఆరోపణలకు తగిన రీతిలో సమాధానమిచ్చారు. అవినీతి మచ్చను తూర్చి పారేసేలా ఆయన తన గళాన్ని వినిపించారు. నాయకుల్లో ఆత్మవిశ్వాసం నిండేలా, కేడర్లో కాన్ఫిడెన్స్ నింపేలా జగన్ మాట్లాడారు. కోట్ల ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చాయన్న సామాన్యుల ప్రశ్నలకు ఆయన ఇంతకాలానికి స్పష్టంగా సమాధానమిచ్చారు. 1,00,000 కోట్ల సంపాదనపైన స్పష్టత ఇచ్చారు. 11 సిబిఐ ఛార్జ్ షీట్లకు అర్థాన్ని తెలిపారు. ఈ ఒక్క సవాల్ జగన్ పార్టీకి మరింత బలాన్ని ఇవ్వబోతోంది. నాయకులు, కేడర్కు మాట్లాడే శక్తిని ఇస్తుంది. అక్రమాస్తుల ఆరోపణలపైన జగన్ చెప్పిన సమాధానం వైసీపీలో ఆత్మవిశ్వాసాన్ని నింపింది. సిబిఐ 43,000 కోట్ల రూపాయల అక్రమాస్తులున్నట్లు ఛార్జిషీట్లు దాఖలు చేసిన విషయాన్ని మంత్రి అచ్చెన్నాయుడు ప్రస్తావించినప్పుడు జగన్ స్పందించిన తీరు బాగుంది. విషయాన్ని స్పష్టంగా సవాల్ రూపంలో విసరడం ద్వారా ఆయన ఆరోపణల మీద పైచేయి సాధించారు. అక్రమాస్తుల్లో 10 వీసలు ఇస్తే తన ఆస్తులు ఎక్కడుంటే అక్కడే రాసిస్తానని జగన్ స్పష్టం చేశారు. నిజానికి ఇలాంటి సవాల్ గత ఎన్నికల సమయంలోనే జగన్ చేసి ఉంటే ఆయనకు కొంతవరకు మేలు జరిగేది. అవినీతి ఆరోపణలను ఇంత స్పష్టంగా ఎదుర్కోలేకపోవడం వల్ల సామాన్యుల్లో వైసీపీ మీద అనేక అనుమానాలు కలిగాయి. దీంతో జగన్ ఎన్నికల్లో నష్టపోవాల్సి వచ్చింది. ఇప్పటికైనా జగన్ ధైర్యం తెచ్చుకుని అవినీతి ఆరోపణలను తిప్పికొట్టడం ద్వారా వైసీపీ కేడర్కు బలాన్ని ఇవ్వడంతో పాటు తెలుగుదేశానికి అవకాశం లేకుండా పోయినట్లయింది. ఇక నుంచి టీడీపీ చేసే 1,00,000 కోట్ల ఆరోపణలకు అంతగా బలం ఉండకపోవచ్చు. అయితే కోర్టులో ఈ విచారణ జరుగుతున్నన్ని రోజులు మాత్రం జగన్ను ఈ మచ్చ వెంటాడడం ఖాయం. హాయ్ యోయో వ్యూవర్స్, సబ్స్క్రైబ్ చేసేటప్పుడు అక్కడ ఉండే గంట సింబల్ను ప్రెస్ చేయడం మర్చిపోవద్దు.